హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్లీ డీసీ మూవీ నేను చూసానండి. 2 అవర్స్ 22 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లోని 3 డేస్ బ్యాక్ రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడుకి కూడా రన్నింగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆడుతుందండి. సో, నేను ట్రైలర్ చూసిన తర్వాత వెళ్దాం అనుకున్నానండి. సో, కొంచెం మనకి టైం లేక వెళ్ళడం మానేశానండి. సో, ఫైనల్లీ నేను యెస్టర్‌డే మూవీకి వెళ్ళానండి. సో, మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్‌రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మూవీ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే, మూవీలో మ్యూజిక్ ఉందో తెలియదు. లేకపోతే మ్యూజిక్‌లోనే మూవీ ఉందో తెలీదండి. అనిరుద్ గారి చాలా సినిమాసే ఉన్నాయండి. తను కంపోజ్ చేసిన చాలా సినిమాసే ఉన్నాయండి. తన మ్యూజిక్ డైరెక్టర్ కింద కంపోజ్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. కానీ మూవీ ఆ మూవీస్ అన్నీ ఒకటైతే, ఈ 'డీసీ' మూవీ మాత్రం ఒకటండి. కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. స్టోరీ కోసం కాదండి. లోకేష్ కనకరాజు గారి కోసం కాదు. అండ్ వమిక హీరోయిన్ గారి కోసం కాదు. డైరెక్టర్ కోసం కాదండి. వెళ్తే అనిరుద్ గారి మ్యూజిక్ కోసం వెళ్ళాలండి. పక్కాగా చెప్తున్నాను కదా! మూవీ మాత్రం మిస్ కాకండి. నేను వెళ్ళింది డాల్బీకి వెళ్ళానండి. ఆ డాల్బీ ఉన్న థియేటర్‌కి వెళ్ళాను. సౌండు ఆ క్వాలిటీ కోసం నాకు బీట్ వస్తున్న ప్రతిసారిని గిప్ 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 చెప్తున్నాను కదా! 1 అవర్ తర్వాత ముందుగా చెప్పడం మర్చిపోయాను మీకు. డిజిటల్ పార్ట్నర్ సన్ నెక్సేనండి. ఎందుకంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కాబట్టి. సో, వాళ్ళేనండి. సన్ నెక్స్‌లోని రిలీజ్ అవుతది. ఒకవేళ ఓటీటీకి వచ్చిన తర్వాత. అండ్ ఫోన్స్ స్టార్టింగ్ నుంచి అలా పట్టుకునే ఉన్నామండి. ఎప్పుడు టైటిల్ పడతదా? ఎప్పుడు టైటిల్ పడతదా? అని చెప్పేసి. లాస్ట్‌లో పడతదండి టైటిల్ అనేది. సో, హ్యాపీగా స్టార్టింగ్ నుంచి అలాగే హ్యాపీగా కూర్చోవచ్చండి. మీరు అలా చూసుకొని ఉండొచ్చు. లాస్ట్‌లోని టైటిల్ అనేది డీసీ అనేది వస్తదండి. సో, ఇందులోని వముక గారి క్యారెక్టర్ కూడానా నెక్స్ట్ లెవెల్ అండి. స్టార్టింగు ఒక 1 అవర్ లోపేనండి ఒక ఉంటది ట్విస్ట్ అనేది. దాని తర్వాత మీకు ఇంకొకటి హైలైట్ కనిపిస్తది. అండ్ 1 అవర్ తర్వాత ఒకటొస్తదండి. ఫైట్ సీన్ అనేది దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. అది ఆల్రెడీ మనకి ట్రైలర్‌లో కూడా మెన్షన్ చేశారు. ట్రైలర్ కట్‌లోనే మనకి చాలా మట్టుగా సీన్స్ అనేవి పెట్టేసారండి ట్రైలర్‌లోనే. కానీ 1 అవర్ తర్వాత ఒకటొస్తది. అండ్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ అనేది వస్తది. స్టార్టింగ్ నుంచి ఇది కలలాగా మనకు వెళ్ళిపోతదండి. స్టార్టింగ్ నుంచి కలలాగా వెళ్ళిపోతది. లాస్ట్‌లో ట్విస్ట్ అనేది హైలైట్ అండి. అండ్ లాస్ట్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు. అండ్ ప్రతిసారిని ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తారండి. అదొకటి. అండ్ మెయిన్‌లీ మన హీరో గారికి 'లోకేష్ కనకరాజు' గారికి మాత్రం ఎక్కువ డైలాగ్స్ ఉండవండి. కానీ డైలాగ్స్ ప్రతిసారిని సైడ్ డైలాగ్స్ లాగే మనకి ఉంటాయండి. ఓవరాల్‌గా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే మాత్రం కేక. హ్మ్. దానికన్నానే ఎస్పెషల్లీ అనిరుద్ గారి మ్యూజిక్ కోసమే వెళ్ళాలండి. 100% మాత్రం ఆ మూవీస్ అన్నీ ఒకటైతే, ఈ మూవీ కోసం మాత్రం చాలా కష్టపడినట్టున్నారండి అనిరుద్ గారు. అది స్క్రీన్ మీద మనకి తెలిసిపోద్దండి. కానీ ఇలాంటి మూవీసు ఓటీటీలోకొచ్చిన కాకుండా, ఎందుకంటే టీవీలోని చూడొచ్చండి కాదనట్లే. కానీ ఆ స్క్రీన్ మీద కాకుండాన అదే థియేటర్‌లోని ఆ పెద్ద స్క్రీన్ మీద అది కూడా డాల్బీలోని చూస్తే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఆ ఫీలింగే వేరేలాగా ఉంటదండి ఇంకా. చెప్తాను కదా! 1 అవర్ తర్వాత ఒక సీన్ వస్తది. కరెక్ట్‌గా 1 అవర్ 5 మినిట్స్ తర్వాత వస్తదండి. 'హిట్ 3' మూవీకి కరెక్ట్‌గా ఇదే గాని సాంగ్ పడుంటే మాత్రం ఆ లాస్ట్ 40 నిమిషాలకి ఇదే గాని ఆ బీట్ పడుంటే మాత్రం కేక అనిపింస్తదండి. సేమ్ నాకు అలాగ అనిపింస్తది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత వెళ్ళను. ఎందుకంటే చాలా మట్టుగా ట్రైలర్‌లోనే మెన్షన్ చేశారండి. సో, మొత్తానికి మూవీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ నాకన్నా మీరు ముందు చూసుంటే మీకెలాగ అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. మెన్షన్ చేస్తాను. స్టోరీ కోసం కాదు, వీళ్ళందరి కోసం కాదు. ఆ మ్యూజిక్ కోసమైనా కూడా కన్ఫర్మ్‌గా మీరు వెళ్ళాల్సినండి. దట్స్ ఇట్ గైస్.